అలాగే తెలంగాణ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మావోయిస్టులు అయితే లొంగిపోతున్నారంట. నిన్న మొత్తం మీద 37 మంది మావోయిస్టులు అయితే లొంగిపోవడం జరిగింది. చూడొచ్చు డీజీపీ శశిధర్ రెడ్డితో మావోయిస్టు చీఫ్లు అంటే కేంద్ర కమిటీ సభ్యులు మొత్తం కూడా ఈ గ్రూప్ ఫోటోలో మనం చూడొచ్చు. ఈ ఆపరేషన్ కగార్తో మొత్తం కూడా కీలకంగా ఉన్నటువంటి నేతలు మొత్తం కూడా ఎన్కౌంటర్లో మృతి చెందారు. అయితే మిగతా వాళ్ళంతా మరి రాజే లేనప్పుడు ఇంకా మరి సైనికులు ఎలా ఉంటారు? మొత్తం కూడా అడవి బాట వదిలి జనజీవన స్రవంతులు అయితే కలిసిపోతున్నారు. అయితే మావోయిస్టుల్ని ఇలా ఎన్కౌంటర్ల పేరుతో బూటకపు హత్యలు చేస్తున్నారంటూ ఒకవైపున ప్రజా సంఘాలు పౌర హక్కు సంఘ నేతలు అయితే మండిపడుతున్నారు. నిన్న హెడ్మాని చంపడంతో చాలామందిలో సామాన్య పౌరులకు కూడా అది చాలా దారుణం, మన దేశ పౌరులను ఎందుకు చంపుకోవడం అనే ఒక వ్యతిరేక స్వరాన్ని అయితే వినిపించడం చాలా చోట్ల మనం చూసాం. టీవీ ఛానల్స్లో ఈ వార్తలు ప్లే అవుతుంటే కింద కామెంట్స్లో కూడా ఎంతవరకు నక్సల్స్కి అనుకూలంగానే కామెంట్స్ పెడుతున్నారు, కానీ ఎవరో కూడా పాజిటివ్గా దీన్ని చూడలేదు. దేశ ప్రధాని కూడా దీన్ని గమనించాలి. అయితే కొంతమంది నెగిటివ్గా రియాక్ట్ అయితే, అంటే గతంలో వీళ్ళు 200 పోలీసులు పైగా హెడ్మా హత్య చేశాడు, మరి వాళ్ళ కుటుంబాల్లో బాధలు లేవా, వాళ్ళు బాధపడలేదా, అంతటి క్రూరుడు చనిపోతే ఏమైందని కొంతమంది కామెంట్ చేస్తుంటే, అసలు కూంబింగ్కి ఎందుకు వెళ్ళారు? నక్సలైట్లు ఏరువేతకే కదా, ఆత్మరక్షణలో భాగంగా వాళ్ళని చంపుంటారు, చర్యకే ప్రతిచర్య ఉంటుంది అని ఇంకా వాళ్ళని వెనకొసుకొచ్చే క్రమం కనపడతా ఉంది. 100లో కనీసం ఒక 10%, అది కూడా తక్కువగా రేర్గా మాత్రమే పోలీసులకి ఇటు అదే దళాల మన సైనికులకి దేశానికి మద్దతు పలుకుతున్నారు, కానీ పూర్తిగా ఎవరు కూడా నక్సల్స్కి వ్యతిరేకంగా ఉండలేదు. సో ఇది అన్నమాట, మొత్తం కూడా లొంగిబాటుకు గురవుతున్నారు. మరి ఇంతటితో మావోయిజం ఆగిపోద్దా, లేదా మళ్ళీ ఏదన్నా ఉద్యమ రూపంలో మరి ఏదన్నా పందా మార్చుకొని మళ్ళీ వాళ్ళు ఉద్యమిస్తారా అనేది చూడాలి.